యా ఎస్ సుమిత్ర ఆనంద్ గారు చెప్పండి. ముందుగా చూస్తే ఈరోజు అంటే బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించారు దీనిపైన. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఆపేసి మిగతా వారికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అంటే దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏవైనా సీఎం చేయబోతున్నారు అని ఇంటెలిజెన్స్ ముందుగానే పసిగట్టిందా, అందుకే ఆయనని ఆపారా అంటూ నిజంగానే దేశ వ్యతిరేక చర్యలు ఏమైనా చేయడానికి రేవంత్ వెళ్తున్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుందా? నమస్తే అండి రవిచంద్ర గారు. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి సోదరులు కత్తి వెంకట స్వామి గారికి, ఆకుల శ్రీవాణి గారికి, 9+ టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. నిజంగా అనుమానించాల్సినటువంటి విషయమే. రద్దయిందా, రద్దు చేసుకున్నారా, రోగి తలిచిందే వైద్యుడు సూచించిండు అన్నట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు కోరిందే కేంద్రం చేసిందా అనుమానమేనండి. లేకపోతే ఎంత తేలికగా ఒక పదంతో ఇన్ప్రాపరిటీ అనేటువంటి ఒక్క పదంతో ఎట్లా ఆపుతారు? ఎందుకు ఈయన మిగతా దేశాల పర్యటనలు రద్దు చేసుకుంటారు? కేవలం అమెరికా ఒక్కటే కాదు కదా, ఆ వెనుక వెళ్లాల్సినటువంటి దేశాలు జర్మనీ ఉంది, చైనా ఉంది. వీటిని కూడా ఎందుకు రద్దు చేసుకున్నారు? వాటికి సంబంధించినటువంటి అనుమతుల విషయం ఏంటి? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది కదా. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారి ఉన్నది. మరి కలహాల కుంపటిగా కాంగ్రెస్ రాజుకుంటా ఉన్నది. ఈ సందర్భంగా మరి ఆయన తిరిగి వెనక్కి రావాలనుకున్నారా? వాళ్ళ పార్టీ ఏమన్నా వెనక్కి పిలిచిందా? లేకపోతే మోదీ గారు సహకరించి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తిని చేసి తనకు తానుగా రిటర్న్ వచ్చిన వెనక్కి వచ్చిన అంటే బద్నాం అవుతాననేటువంటి ఉద్దేశంతో ఆయన ఏమన్నా మరి ఇట్లా చెప్పించుకున్నారా ఆయన కేంద్రం నుంచి? ఈ ప్రజలకైతే కొంత అనుమానాస్పదమే. లేకపోతే ఏంటంటే ఎందుకు అమెరికాకు నిరాకరిస్తారు? ఏం తప్పు చేసిండ్రు గతంలో వీళ్ళు వెళ్ళినప్పుడు అనే ప్రశ్న వస్తుంది కదా. గతంలో వీళ్ళు అమెరికాకు వెళ్ళినప్పుడు చేయకూడని పనులు ఏమన్నా చేసిండ్రా? ఎందుకు వీళ్ళను తప్పుడు పనుల కింద జమగట్టి ఎందుకు వీళ్ళకి నిరాకరించిన అనుమతి? ఎందుకు స్పష్టత ఇస్తలేదు కేంద్రం ఈ విషయంలో? రాష్ట్రం నుంచి ఎందుకు స్పష్టత లేదు? ఒకవేళ మొదటిసారి వీళ్ళు ఏదైనా సరైన విధంగా వాళ్ళ పత్రాల సమర్పణ ఇతరాత్ర ఏమైనా చేయలేరు అనుకోండి, మళ్ళీ పెట్టుకోవచ్చు కదా, అక్కడ ఉండి మళ్ళీ కోరొచ్చు కదా, దాన్ని సరిగ్గా సరి చేసుకొని అనుమతి అడగొచ్చు కదా. ఎందుకు చేయలేరు? మిగతా జర్మనీ అండ్ చైనా కూడా ఆయన వెళ్ళాలి అటు నుంచి అటు, ఎందుకు వెళ్ళలేరు? ఇదంతా తెలిసిన విషయమే కదా. ఎందుకు ఈ దాపరికాలు? ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఆయన తిరిగి వచ్చిన అనాలి. రాష్ట్రం పరువు ఎందుకు తీయాలి? తెలంగాణ పరువు ఎందుకు తీయాలి? ఒక ముఖ్యమంత్రిగా అధికారుల బృందాన్ని పంపిస్తారు ఎట్లా, ఈయన నిరాకరిస్తారు ఎట్లా? దీని వెనుక ఖచ్చితంగా ఉంటది కదా. దీనికోసం తనకు తానుగా ఇక్కడ పరిస్థితులు చక్కబెట్టడానిక, మరి అది వాళ్ళ పార్టీ అధిష్టానం పిలిచిన మేరక వస్తున్నానని చెప్తే దాపరికం లేకుండా చెప్పేస్తే అయిపోతుంది. కానీ దానికి కేంద్రం నిరాకరించిందని, మరి కేంద్రం ఎందుకు నిరాకరించిందో స్పష్టతనివ్వకుండా ఈ రెండు కలిసి బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి ఏమి డ్రామాలు ఆడినా ప్రజలకు అర్థం కాదా, విద్యావంతులకు అర్థం కాదా? ఒకవేళ నిజంగా విద్య కోసం ఈయన వెళ్ళి ఉంటే, అనుమతుల కోసం వెళ్ళి ఉంటే నిరాకరిస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు, దాన్ని వ్యతిరేకించాల్సిందే. ముఖ్యమంత్రి గారిని అవమానించినందుకు, పోనివ్వనందుకు కొంత ఇబ్బందికర పరిణామమే. కానీ ఈ విషయంలో అయితే అనుమానాలు అయితే ఉన్నది. రద్దయిందా, రద్దు చేసుకున్నారా కావాలని? రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తా ఉన్నాం కదా, తగాదాలు, అందరు ఎవరికి వాళ్ళు ఆగమాగం అడివడి రాష్ట్రం అంతా పాలన చేయండి అంటే వీళ్ళు జాతర చేస్తా ఉన్నారు కొట్లాటల కోసం. పాలన మీద దృష్టి పెట్టే పరిస్థితులు ఇక్కడ లేవు. మరి అందుకనే తిరిగి వస్తున్నారా ఏంటనేది మాత్రం ప్రజల చర్చ అయితే జరుగుతా ఉంది.